Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. తోడికోడళ్ళు అనగానే తోడికోడళ్ళకి పడడం కలిసి ఉండడం అనేది అసలు జరగని పని ఉండదు. కలిసి ఉన్నాయి చాలా మంది విడిపోయిన వాళ్ళు అన్నదమ్ములు అట్లున్నారు, కానీ మేము అట్లా అదేం లేదు. అంటే చిన్న చిన్నవి వస్తాయి నార్మల్ గా, ఎట్లా అంత మంచి ఎవరు ఉంటారు, కొన్ని కొన్ని వస్తాయి కానీ ఒక గంటనే, అది కూడా అంతేనా? మాట్లాడుకుంటారు ఇద్దరు? నేనేం కోప్పడ్డా అక్క వచ్చి నాతో మాట్లాడు, అక్క కోప్పడ్డా నేను పోయి మాట్లాడతా, కానీ మా మధ్యలోనే ఉంటది కానీ వీళ్ళ దాకా మేము ఇప్పుడే అనుకుంటామా. ఇదే విషయం ఇందాక ఎగ్జాక్ట్ స్వప్న గారు సేమ్ చెప్పినారు తెలుసా, సేమ్ మా ఇద్దరి మధ్యనే ఉంటది తప్ప మూడో వ్యక్తి దగ్గరికి పోదాను నేను, అందుకే సెపరేట్ గా మళ్ళీ అడిగాను. ఇంట్లో ఎక్కువ శాతం అక్క నేను పిల్లలం ఉంటే షెడ్ దగ్గరికి అటు ఇటు వాళ్ళు వెళ్తారు కదా, ఇక వాళ్ళకి ఏదో టెన్షన్ ఉండి వచ్చి మేము ఇట్లా అనుకున్నాం అట్లా అనుకున్నాం చెప్పడం ఎందుకు, అక్క నేను అనుకుని తను నేను ఒక సాల్వ్ చేసేసుకుని అట్లా ఇంతలోనే ఉండిపోతాం మేము. ఆయన కూడా ఇప్పుడే తెలిసింది పాపం. అంటే మేము గొడవ పడ్డట్టు మేము ఫేస్ అట్లా ఏమి ఉండయి, నార్మల్ గా ఉంటాం మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి. అంతేనా? అక్క చెల్లెలు మాదిరే ఉంటారా? సొంత అక్క చెల్లెల్లా ఉంటారా? అప్పుడప్పుడు అక్క కదా కొంచెం చెల్లి తగ్గుండాలి ఇట్లా ఏమైనా ఉంటుందా తోడికోడలు అంటే? అట్లా ఏముండదు, తను అక్క అన్ని విషయాలు తెలుసు పెద్ద కదా, ఏదైనా అక్క చూసుకుంటది, అంటే అక్క నాకు చెప్పేటి అన్ని చెప్తది, ఇద్దరం కలిసి చేసుకుంటాం వర్క్. అయితే కొన్ని ఫంక్షన్ కట్టి ఇట్టు వెళ్ళాల్సినే అక్క బావ వాళ్ళు అటెండ్ అవుతారు, ఇక మేము తప్పక పోవాల్సి వస్తే అట్లా వెళ్ళాల్సి వస్తే వెళ్తారు. కానీ జాయింట్ ఫ్యామిలీ తెలిసిపోయింది. మేమిద్దరం వెళ్ళాం అనుకో, అన్న వదిలేరు అని అడుగుతాం, వాళ్ళిద్దరు వెళ్ళారు అనుకో అయ్యా మీ తమ్ముడు పడతలేని వాళ్ళని అడుగుతారు. అంటే అందరికి తెలిసిపోయింది ఎక్కడ పోయినా మేము జాయింట్ గానే వెళ్తాం. అన్ని వీడియోల్లో ఎక్కడున్నా కూడా కలిసే ఉంటారు, కలిసే కనిపిస్తారు. ఒకరి వీడియోలో ఒకరి ఛానల్లో ఇంకొకరు వచ్చి ఓపెనింగ్ చెప్తుంటుంది, ఇంట్రడక్షన్. అంటే మా పేరుకి మట్టుకే శిరీషశేఖర్ స్వప్న కానీ అంత ఒకటే కాబట్టి యాక్చువల్లీ అదో బోర్డు వస్తుంది మనకు, సిల్వర్ బటన్ ప్లే బటన్, సిల్వర్ బటన్, దానిపైన మా పేరు కూడా రావాలని మాకే సెపరేట్ ఛానల్ పెట్టాం. అట్లాని మేమేదో సెపరేట్ ఛానల్ పెట్టుకున్నట్టు చాలా మంది ఛానల్ పెట్టమని కొంతమంది అన్నారు, పెట్టాక మీరు విడిపోయారని కొంతమంది కామెంట్ పెట్టారు. అట్లా అనుకుంటున్నట్టు కానీ మనమంతా ఒకటే ఉంటాం కదా, అన్ని ఛానల్ మనయే కదా, అన్ని హ్యాండిల్ చేసేది నేనే, సో ఉండని అన్నట్టుగానే అట్లా ఒక పేరు కోసం మట్టుకే సెపరేట్ శిరీషశేఖర్ వ్లాగ్స్ అని పెట్టాం. ఓకే అంతే. కాదు, కామెంట్స్ విషయానికి వస్తే మిమ్మల్ని బాగా పొగుడుతున్నట్టున్నారు ఈ మధ్య, తెగ పొగిడేస్తున్నారు, ఏం చేసినా పొగుడుతున్నారు కదా. శిరీష పాపం అమాయకంగా ఉంటది, శిరీషని మాట్లాడినివ్వండి, మిమ్మల్ని ఎవరైనా మాట్లాడినివ్వకుండా తొక్కేస్తున్నారా? చెప్పండి, మనం పోటీ చేద్దాం, పోరాడదాం మీకోసం. చాలా మటుకు చెప్పిన అక్క లేనప్పుడు గానీ ఏదైనా సరే నువ్వు మాట్లాడితే కానీ నీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అంటే చాలా సార్లు కెమెరా పెడితే భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా భయం, ఏమనుకుంటారో అని భయం, ఆ భయం అనేది పక్కన పెడితే ఎందుకు ఎవరు అనుకునేది ఎవరు అట్లా ఏం లేదు. కొంచెం నాకే కెమెరా ముందైనా కొంచెం టెన్షన్. నేను అక్కతోటి వీడియో తీయడంలో నేను ఎన్నుకుంటా కదా, అక్కని క్వశ్చన్స్ వేసి అక్కతోటి మాట్లాడితే అట్లా మంచిగా ఫ్రీ ఉంటా. ఇక నాకు వీడియో పెట్టి నాకు ఫోన్ నా ముందుంది అనుకో టెన్షన్ అయిపోతుంది, ఏం మాట్లాడాలి ఏం చెప్పాలని కొంచెం తడబడిపోతుంటా. అందుకే మిమ్మల్ని మాట్లాడించట్లేదు, లేకపోతే శిరీష ఛానల్ పెట్టుకున్నా కూడా మాట్లాడట్లేదు చెప్పిన. నాకు కొంచెం టెన్షన్ భయం ఉంటది కాబట్టి నేను అంత ఎక్కువ మాట్లాడలేను. ఇక అక్క వాళ్ళకంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అలవాటు కదా, వాళ్ళకి కొంచెం వస్తది, నాకు ఇంకా కొద్ది అలవాటు కాలే. ఇప్పుడు పర్లేదు, కొంచెం మాట్లాడతా, వీడియో తీయగలుగుతా, నేను కూడా మాట్లాడుతుంటా. అవునా? కానీ పాపం స్వప్నక్కను కూడా తిడుతున్నట్టున్నారు కదా, శిరీషని మాట్లాడేవండి, శిరీషని చూసుకోండి, ఎప్పుడు మీకేనా మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని స్వప్నక్క చాలా పెడతారు, కానీ అవన్నీ ఏం పట్టించుకోము మేము. ఇక కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ ఒక టైం తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అలా మేము కామెంట్స్ కి రిప్లై అప్పుడు ఇచ్చేస్తాం అందరికి. కానీ బాధ వేస్తుంది కదా, అసలు మేమిద్దరం బానే ఉన్నాం మీకు ఎందుకు బాధ అని ఉంటది కదా. అట్లాంటి ఏం పట్టించుకోము, పట్టించుకుంటేనే అన్ని పట్టించుకుంటారు కదా, పట్టించుకోకపోతే మన చెవి దగ్గర రాదు, వదిలేస్తాం. చూస్తాము, చదువుతాము, వదిలేస్తాం. అది పట్టించుకున్నాం అనుకో మేము ఇలా ఉండే వాళ్ళం కాదు కదా. అది కూడా నిజమే కదా, ఇంత కలిసి ఉండాలంటే ఎవరిని పట్టించుకోకుండా మనకి మనమేందో మనము మంచిగా ఉంటే సరిపోతుంది. మీ అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలరు శేఖర్ గారు? ఒక మాటలో ఏం చెప్పగలుగుతాం చెప్పలేము, ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మనతో జర్నీ కాబట్టి ఏం చెప్పలేము. ప్రతిదీ కలిసే చేశారా చిన్నప్పటి నుంచి? ఆల్మోస్ట్ చదువుకోవడం గానీ లేకపోతే తినడం?
మా అన్న నాకన్నా 4 years డిఫరెన్స్. ఓకే. నాకన్నా మా అన్న 4 years పెద్ద. కలిసి ఉండడం అంటే ఇప్పుడు పెళ్ళయింది ఇంకా కూడా మీరు కలిసే ఉంటున్నారు, ఫ్యామిలీ సేమ్ ఉంటది. చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు కదా ఉమ్మడి కుటుంబం మీది. మీ అన్న ఏం చేస్తున్నాడు ఆయన, అదే రాముడు లక్ష్మణుడు అంటే ఆయన అడుగు జాడల్లో ఈయన నడుస్తుంటారు కదా, స్వామి గారు అడుగుల్లో నడుస్తుంటారు అట్లా, అంతేనా? అంతేనా? అది నిజమే. అందరూ నెక్స్ట్ పని చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బావతోటి డిస్కషన్ అయినాక ఇది కరెక్టా కాదా, ఈ పని చెయ్యన్నా వద్దా అని మేము ఫ్యామిలీ అందరం డిస్కషన్ చేసి ఆ పని చేస్తాం. ఏ పని అయినా సరే బావా ఈ బావా వాళ్ళు ఫస్ట్ డిస్కషన్ చేస్తారు, తర్వాత మా దగ్గర దాకా వస్తారు, మాకు చెప్తారు, సరే ఓకే ఇట్లా వేయండి అని కొంచెం చెప్పడం అయితే జరుగుతుంది మాకు. ఎవరండి శిరీష గారికి కెమెరా అంటే భయం అని చెప్పింది? అసలు ఎవరు చెప్పినారు? అసలు ఇప్పుడు నా ముందు చూడండి ఎంత బాగా మీ ఆన్సర్లు కూడా ఆవిడ చెప్పగలుగుతుంది నీట్ గా కూర్చొని. అయితే కెమెరా పెట్టినామని చెప్పి చెప్పొద్దు, ఇప్పుడు కెమెరా అడ్డుంది తనకు కనబడలేదు కాబట్టి ఫ్రీగా మాట్లాడుతుంది, అంతేనా? కాదు, నేను మంచి అమ్మాయిని కాబట్టి మాట్లాడుతున్నాను కదా. అదిగోండి, మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్లు అడితే ఎవరి గురించి ఎవరికి ఎంత తెలుసు అని ఓకే దొరికిపోతారు ఇప్పుడు నాకు మీరు. శిరీష గారి బర్త్డే ఎప్పుడు? February 14th. గుర్తుందా? కారు కొన్నారు కదా ఆ రోజు మీరు? నాకు 2 days బిఫోరే ఉండే డెలివరీ. సో ఒక ఏదైనా కానీ మన ఒక డేట్ అనేది ఆ డేట్ లో ఒక పని చేస్తే ఎప్పుడు గుర్తుండిపోతా అంటాం కదా. సో దానికోసం అని 2 days డిలే చేసి ఆపి మరి మేము బర్త్డే కు చేసినాం. కూడా గుర్తుంటది కదా ఆ రోజు. ఇప్పుడు ఎవరికైనా గుర్తుంటది. February 14th వస్తే వాళ్ళ యానివర్సరీ, ఈమె బర్త్డే, కార్ డెలివరీ. ఆ రోజు ఇంతమంది మేము గ్యాదర్ అయినామని చెప్పేసి ఎప్పటికో పండుగ గుర్తుండిపోతా అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఓకే. శిరీష గారి ఫేవరెట్ కలర్ ఏంటి? పింకే ఉంటుంది నాకు తెలిసి. అంతేనా? లేడీస్ ఆల్మోస్ట్ పింకే కదా. ఎందుకండి లేడీస్ అంటే పింక్ ఉండాలా? లేడీస్ అంటే పింకే, ఎందుకంటే ఇప్పుడు నాని పాప కూడా పింకే ఆడుతుంది. మీరు నన్ను అడగండి ఫేవరెట్ కలర్ ఏంటంటే మరి కొంతమంది రకరకాలు ఉంటుంది. మరి లేడీస్ అంటే పింకే ఉంటది అంటారు మీరు? ఎక్కువ అయితే అదే ప్రిపేర్ చేస్తాం. ఇంకా చెప్పుల కాడికి పోయినప్పుడు ఒకసారి పింక్ కలర్ అడిగింది, అందుకని గుర్తు పెట్టుకున్నారా? అంతేగాని సపరేట్ గా ఎప్పుడు అడగలేదు? అడగలేదు, ఎందుకంటే నేను కూడా ఏం షాపింగ్ చేయను కదా. నేను అంటే మాకు సపరేట్ షాపింగ్ అనేది ఏమి ఉండదు. ఫ్యామిలీ తోటి వెళ్ళాలి, ఫ్యామిలీ తోటి షాపింగ్. ఓకే. ఫ్యామిలీ పోతాం సపరేట్. ఎప్పుడు ఫేవరెట్ ఫుడ్ ఏంటి శిరీష గారికి? ఎగ్ నూడిల్స్ తింటది. ఎగ్ నూడిల్స్ తింటది. బట్ నేను పెళ్ళప్పటి నుంచి అయితే 1 time 2 times ఏమో తినిపించిన అంతే. అన్హెల్తీ కదా మా మమ్మీకి అట్లా అయినప్పటి నుంచి కూడా బయట ఫుడ్ మేము మానేసినాము. తనకి ఇష్టమైనది కూడా ఇక నేను తినిపించలేదు. ఎప్పుడు ఒక్కసారి 2 times తినిపించిన. మ్యారేజ్ అయింది 3 సంవత్సరాలకి ఓన్లీ 2 times తినిపించిన. ఎగ్ నూడిల్స్ ఫేవరెట్ అని చెప్పింది, ఎందుకంటే వాళ్ళ డాడీ తినిపిస్తుందంట. ఎవరికైనా డాడీ అలవాటు చేస్తూనే ఉంటది కదా. పానీపూరి తినిపిస్తా అంటే వద్దు అని చెప్తారా? అంటే ఎక్కువ పానీపూరి తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను కూడా తింటా గానీ లైట్ గానా తినరు ఎక్కువ. ఇక చెప్తుంది కదా మా మమ్మీకి అట్లా అయినప్పటి నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా